హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో శ్రీ బాలా త్రిపుర సుందరి త్రిపురాంతకం అమ్మవారి ఆలయం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అదేంటో చూసేయండి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్న త్రిపురాంతకం శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ఉంది. ప్రపంచంలోనే శ్రీచక్రం నిర్మితమైన ఏకైక దివ్యక్షేత్రంగా విరజిల్లుతోంది. కొండపైన త్రిపురాంతకేశ్వర స్వామి కొలువై ఉండంగా కొండ దిగువన కోనేరు మధ్యలో అమ్మవారి ఆలయం ఉంది. అదే శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయం. పూర్వం త్రిపురాలను ఏలిన త్రిపురాసురులను పరమశివుడు ఇక్కడే అంతం చేయడం వల్ల ఈ క్షేత్రానికి త్రిపురాంతకం అని పేరు వచ్చింది. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు తమ పర్యటనలో భాగంగా ఇక్కడ బాలా త్రిపుర సుందరి దేవి ఎదుట స్వయంగా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతుంది. కాశీ మరియు త్రిపురాంతకం మరెక్కడా లేని పవిత్రమైన కదంబ వృక్షాలు అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ఉండటంతో అమ్మవారిని కదంబ వనవాసిగా కొలుస్తారు. ఆలయం ప్రాంగణంలో శ్రీశైలానికి వెళ్ళే ఒక రహస్య సొరంగం మార్గం ఉన్నట్లు భక్తుల నమ్మకం. ఇదేనండి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పూర్తి వివరాలు. ఇది మనకి మెయిన్ ద్వారం. ఇక్కడి నుంచి మనం దేవుడి దర్శనానికి అయితే వెళ్ళే మార్గం అండి. చూసేయండి, ఇక్కడి నుంచి మనం అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళి రావచ్చు. ఇక్కడ మనం ఫ్రీ దర్శనానికి కూడా వెళ్ళచ్చు. అలాగే మనకి క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు 100 రూపీస్ టికెట్ కూడా తీసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్ళి రావచ్చు. అలాగే కుంకుమ పూజ చేయించుకోవాలనుకుంటే 500 రూపాయల టికెట్ తీసుకొని వెళ్ళాలి. మనకి 12 వరకే మనకి కుంకుమ పూజ చేసుకునే అవకాశం ఉంది. తర్వాత అయితే కుంకుమ పూజ చేయడానికి కుదరదు. ఇక్కడ చూసారా మొత్తం ఇక్కడ ఎలాగా విగ్రహాలు ఉన్నాయో. ఇదే గుడి అండి. గుడి మెయిన్ వాకిలి ఎదుటుగా మనకి ఈ విగ్రహాలన్నీ ఉంటాయి. ఇక్కడైతే గుడికి కుడి పక్కన శ్రీ చిన్నమస్తాదేవి అమ్మవారు ఉన్నారు. అలాగే ఇక్కడ మనకి గుడి ఎదురుగా రక్తపాత్ర అని ఒకటి ఉంది. అందులో మనకి పూర్వము జంతువుల్ని బలించేవాళ్ళంట. ఇప్పుడైతే అది నిషేధించారు. ఇదేనండి ఆ రక్తపాత్ర. చూశారు కదా, ఇది గుడి ఎదురుగానే ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.